అంటే తెలుసుకుండా ఉంటారు కదా అని వాసన కూడా అవుతుంది. దాన్ని అయ్యో పాపం చెట్లు ఉన్నాయని కొంతమంది అంటారు, అని కొంతమంది పిలుస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తారు. అలాగే నిన్ను లుబాయిగా నేను ప్రేమించాను, హ్యాపీ ఏదో ఏదో చెప్పు టైం పాస్ అంతే. ఓకే, వాడిని మాత్రం లైఫ్ అంతా నేను నా బిడ్డ తమ్ముడు తోబిట్టి కింద ప్రేమించాను. బ్రో పెళ్ళంటే తెలుసుకుంటావా? తప్పు నేను పెళ్ళే కాదమ్మా. నేను ఎప్పుడూ అలా ఆశపడ్డాను. ఆ జీవితాలకి నేను అడ్డుపడ్డాను. హ్యాపీ మాట్లాడినప్పుడు హ్యాపీ సంతోషం. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసిన ఏంటమ్మా అలా 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 పెట్టేస్తాడు మనకు, తప్పు కదా. బంగారు ఇష్టం వాడు ఎంత బాగున్నాడు అలాంటి అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు అతను బంగారంగా నీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇచ్చి ఆ బంగారాన్ని నీ దగ్గర పెట్టా. ఓకే, మాట్లాడతాడు అంతే, అంతగా నేను చెప్తాడు. బంగారమేగా నీకు. ఎక్కడ ఉంటావు నువ్వు? ఆయన దుబాయ్ లో ఉంటాడు. దుబాయ్ నుంచి ఇంకెందుకు వస్తావు ఇక్కడికి? నా తలకి దుబాయ్ వాళ్ళే అలా ఉంటున్నారు మనకు దూరంగాని. అబ్బా కనకానికి దూరంగా ఉన్నావు నువ్వు. కాదు, ఎప్పుడు వస్తావు? నెల వస్తున్నావా? రా నిజంగా. అబ్బా వెళ్తే రా. ఓకే చాలా సంతోషం బిడ్డ. సరే, ఈ నెలలో వస్తా. ఓకే తండ్రి. నేను మీ అందరి గురించి ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాను. వాకింగ్ బాడీ ఇది అంతే. ఓకే, సరే చూడు. ఈసారి ఫ్రీగా ఉంటాను కదా, నైట్ ఫోన్ చేయి. ఈసారి ఫ్రీగా మాట్లాడతాను. ఓకే, సరే బాయ్ తండ్రి, జాగ్రత్త అమ్మా. వారికి వెళ్తే నిండు నూరెళ్ళు చల్లగా ఉండు. ఓకే, బాయ్.